వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోయారని వారిద్దరిపై మాజీ కేంద్ర మంత్రి తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ విమర్శలు చేశారు. తిరుపతిని రాజధాని చేసే విషయంలో ఇద్దరు నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తిరుపతిని రాజధాని నగరం చేస్తామన్నారు. తిరుపతిని రాజధాని చేయకుండా తూళ్లూరుకు తీసుకెళ్లిన చంద్రబాబు వస్తే ఏం రాకపోతే ఏమి అని చింతామోహన్ అన్నారు. అనేకమైన కార్యక్రమాలు తీసుకొని రాబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా అభివృద్ధి సాధ్యం. ఈరోజు మేము చెప్పొచ్చాను, తిరుపతి రాజధాని నగరం చేసి తీరుతామని చెప్పాం. మరి చంద్రబాబు నాయుడు దాన్ని తిరుపతికి ఇవ్వకుండా ఆయన తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు. మన రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేనటువంటి చంద్రబాబు నాయుడు వస్తే ఏమి రాకపోతే ఏమని నేను అడుగుతున్నాను. రెండోది, రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మేము ఈరోజు చెప్తున్నాం, ఈ రాజధాని నగరం తిరుపతికి తీసుకొని వస్తాం, ఏర్పేడు నుంచి అక్కడ రాపూరు దాకా. మరి దాని గురించి కూడా మాట్లాడకుండా ఈ మన ప్రాంతానికి వచ్చేటువంటి రాజధాని నగరాన్ని ఆయన విశాఖపట్నం అంటున్నాడు. ఇది వీళ్ళు మన ప్రాంతం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎలా ప్రతి ముస్లిం, నేను వరదయ్యపాళెంకి వెళ్ళాను, ప్రతి ముస్లిం వచ్చి ఓటేస్తామని చేతులెత్తి చెప్తున్నారు. ప్రతి ఎస్సీ ఈరోజు కాంగ్రెస్ ఓటేయాలనుకుంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, వర్తకులు, విద్యావేత్తలు అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. కాంగ్రెస్ గాలి కొడతా ఉంది, కానీ భయపడుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోడ్లపైకి వచ్చేస్తారు. ప్రపంచం మొదలైందని తెలియజేస్తూ ఈ లోటా పార్టీ వల్ల కానీ, సైకిల్ పార్టీ వల్ల కానీ, ఫ్యాన్ పార్టీ వల్ల ప్రయోజనం సున్నా. ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కాళహస్తికి ఏమి చేశాడు? ఒక్క చెట్టన్నా నాటాడా? కాళహస్తిలో వచ్చి ఆయన 14 సంవత్సరాల్లో కనీసం ఒక అబ్బాయి కన్నా హాస్టల్లో సీట్ అన్నా ఇప్పించాడా? పోనీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఒక్కరికన్నా ఉద్యోగం ఇప్పించాడా? ఏమీ చేయనటువంటి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ జోబిలో చేరుకొని ఈరోజు మరి ఓటేయమని అడుగుతున్నాడు. ఆయన అద్దాలు చూస్తే నాకు అనిపిస్తూ ఉంది, దాదాలాగా ఉన్నాడు. ఆయన ఏం పాలిటీషియన్ లాగా లేడు. ఏంది ఆకారం? మరి ఈ ఆకారం నిరాకారం. మరి చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభమైంది, జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది అని తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం పతనం కూడా మొదలైంది. ఆయన మూడోసారి ముచ్చటగా కావాలంటే